హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే జగన్ గారి మీద దాడి ఏదైతుందో ఆ కేసులో కొత్త జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామని ఈ వీడియో చేస్తానండి. ఏంటంటే జగన్ మీద దాడి కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్న నిందితుడు ఎవరైతే సతీష్ కుమార్ ఉన్నారో, కుట్రకోణంపై నిందితుడిని సతీష్ కుమార్ని కస్టడీ కోసం సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారండి. ఈ కుట్రకోణంపై నిందితుడిని మరింత లోతుగా విచారణ చేయడం కోసం బాధితుడు ముఖ్యమంత్రి అయినందున 7 రోజులు కస్టడీ కోరారు. కాబట్టి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిని కోరడం వల్ల న్యాయాధికారి రమణ రెడ్డి విచారణ మంగళవారానికి వాయిదా వేశారు. 164 ఆర్పిసి కింద దాఖలు చేయాలని, సతీష్ వాంగ్మూలంను రికార్డు చేయాలని కోరారు. సతీష్ తరపు న్యాయవాది సలీం సమయం కోరారు. అందువల్ల ఆ సమయం ఇవ్వడం కోసం న్యాయాధికారి రామ్మోహన్ గారు ఈ నెల 29కి వాయిదా వేశారు. ఇంతకీ కేసులో ట్విస్టులు 1, 2, 3 కాదండి, అలా ట్విస్టులుగా జరుగుతూనే ఉంది. ఒకసారి ఏమో అసలు సంబంధమే లేదన్నారు. కాబట్టి ఒకసారి చూస్తే ఎవరో సంబంధం లేదు, వాళ్ళిద్దరు కూడా A1 A2 కూడా వాళ్ళకి అసలు దీంట్లో ప్రమేయమే లేదని కొన్ని వార్తలు వచ్చాయి. కొంతమంది అయితే A1 అలా పెట్టి A2 దుర్గారావు అసలు ఏమీ లేదన్నారు. మరలా ఆయన తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. మరలా ఈయన ఇంకా లోతుగా విచారణ చేయడం కోసం అని చెప్పేసి ఇంకా మాకు కస్టడీ కావాలనే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఏది వాస్తవం ఏది అవాస్తవం తెలుసుకోవడం కొంచెం కష్టంగా ఉంది, కన్ఫ్యూజ్గా ఉంది. కాబట్టి ఏదేమైనా దీని మీద ఒక తెగింపు, ఒక ముగింపు వచ్చే వరకు కొంచెం కష్టమైన నా అభిప్రాయం. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా ఈ దాడి ఏదైతే ఉందో కుట్రకోణంతో జరిగిన దాడి, అసలు నిందితుల్ని సరైన నిందితుల్ని పట్టుకున్నారంటారా, అసలు వాళ్ళు నిందితులే అంటారా? మీ అభిప్రాయం నేను తెలుసుకోవాలనుకున్నాను. ఖచ్చితంగా చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఈ దాడి ఏదైతే ఉందో, ఈ సతీష్ కానీ దుర్గారావు గారి వీళ్ళలో అసలు నిందితులు ఉన్నారంటారా, లేకపోతే కాలయాపన కోసం కేసును కొనసాగిస్తున్నారంటారా అనేది నేను మీ అభిప్రాయం తెలుసుకుని చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు. ఈ వీడియోని అందరికీ పాస్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే కనుక మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.